నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ కే కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. ఘనంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. దేవినేని అవినాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. గుడివాడ పట్టణంలోని పెట్రోల్ బంకులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారులు. గుడివాడ లింగవరం రోడ్డులో కే కన్వెన్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ అఖండ విజయం సాధించడం తథ్యమని ఎమ్మెల్యే కొడాలి నాని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలు పేర్కొన్నారు. లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్ హాల్లో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని నాయకత్వంలో శుక్రవారం నిర్వహించారు. తొలుత నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరీలు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎందరో నేతలు జగన్ కు తమ మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నడపా బాబ్జీ, పట్టణ వైకాపా అధ్యక్షుడు గోర్లా శ్రీను, జెడ్పీటీసీ ప్రేమ్ కుమార్, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ఎన్వి నారాయణరెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దేవినేని అవినాష్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు, మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. నేను చెప్పాను, దేవినేని అవినాష్ పక్కన పెట్టు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి గుడివాడలో పోటీ చేసిన గెలుపు కొడాలి నాని గారిది అని చెప్పాను. నేను ఈ రాష్ట్రంలో పర్మనెంట్ ఎమ్మెల్యేగా కొడాలి నాని గారు ఈ గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేటువంటి విషయం సందేహం లేదు అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ప్రజల్లో నివసించేటువంటి విధానం కానివ్వండి, కార్యకర్తలు కాపాడుకునేటువంటి విధానం కానివ్వండి, రాజకీయ నాయకులకి ఆయన ఒక రోల్ మోడల్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయన బాటలో మరి నేను కూడా పయనిస్తాను. నాని గారిని ఏ రకంగా అయితే మీరందరూ దీవించారో పార్లమెంటు సభ్యుడిగా నన్నే దీవించమని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. నేను కూడా నీతి నిజాయితీతోటి ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నటువంటి విషయాలతోటి, అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఎలాగైతే ఉంటారో పార్లమెంటు సభ్యుడిగా కూడా నేను కూడా అదే రకంగా మీ మధ్యలో ఒకటిగా ఉంటాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. 32 నిమిషాలు ఆ బీసీ డిక్లరేషన్ దాని గురించి చెప్పాలంటే ముస్లిం మైనారిటీస్కి కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఈరోజు మార్కెటింగ్ యార్డ్లో 50% రిజర్వేషన్ని చట్టసభల్లో అసెంబ్లీలో కల్పించి ఆటోమేటిక్గా 50% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితిని కల్పించబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయే ఎన్నికలకి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ గుడివాడ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంటు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మనందరం కూడా ఆయనకి తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రౌడీయిజం పెరుగుతుంది, అరాచకాలు పెరుగుతాయి,
ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఆయన కుటుంబం హత్యలు చేసేటువంటి కుటుంబం అని దొంగ మాటలు చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలనే మీరు పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీలోనూ ప్రజల్లోనూ బలమైనటువంటి నాయకులు, ప్రజల అండలతో పోరాటం చేసేటువంటి నాయకులు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఈ రౌడీలు గూండాలు మేమేమి చేసినా కూడా మమ్మల్ని వెనకేసుకొస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి అహంకారంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి తండ్రిని కానివ్వండి, ఈరోజు వివేకానంద రెడ్డి గారిని కానివ్వండి, లేకపోతే నిన్న కాక మొన్న ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి, ఆనాడు 6 రోజుల నుంచి నిరాహార దీక్షలో ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఆయన ఇంటి ముందే అత్యంత దారుణంగా నరికి చంపారంటే ఈ గూండాలకి రౌడీలకి ఈ తెలుగుదేశం పార్టీ ఈ చంద్రబాబు నాయుడు ఎంత సపోర్ట్ చేస్తాడో మీరందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారం ఉంది, డబ్బు ఉంది, ఏదైనా చేయగలం అన్నటువంటి విశ్వాసం చంద్రబాబు నాయుడికి ఎక్కువైంది. ఈరోజు ఇంజనీరింగ్ డాక్టర్ ఏ చదువులు చదవాలన్నా కూడా 35,000 రూపాయలు ఇస్తాడు ముష్టి చంద్రబాబు నాయుడు. అది 1,00,000-1,50,000 ఫీజులు ఉంటాయి. కట్టలేక పిల్లల్ని కాలేజీలకు పంపించలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితిలో. పూర్తిగా ఎంతైతే ఫీజు ఉంటుందో మొత్తం ఫీజు కూడా గవర్నమెంటే కడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ పిల్లలు వేరే చోట చదువుకుంటా, లేకపోతే అక్కడ పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నా కూడా హాస్టల్ ఫీజులకి మెస్సుకి 20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి మరి స్కాలర్షిప్ కూడా ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గెలిపించలా, ఆయన చాలా మందికి సీట్లు ఇచ్చాడు, గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. రాత్రి 126 లిస్ట్ ఇచ్చాడు, దాంట్లో 100 మంది పోతారు. మేము శాసనసభ్యుడిగా 2004లో నేను పోటీ చేసినప్పుడు 294 మందికి ఇచ్చాడు టికెట్లు. ఆయనే బాగా స్క్రీనింగ్ చేసి స్క్రీనింగ్ కమిటీ పాలిట్ బ్యూరో మీటింగు మమ్మల్ని అందరినీ చెట్ల కింద గట్ల కింద కూర్చోబెట్టి వడపోసి తిరగేసి మరగేసి 294 మంది సీట్లు ఇచ్చాడు. దాంట్లో మళ్ళీ వెనక్కి రిటర్న్ 47 మంది వెళ్ళాం. మిగిలిన వాళ్ళందరినీ ఇక్కడే మట్టు పెట్టారు జనం. కాబట్టి ఆయన ఎన్నికల్లో అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. జుత్తులు మారి నక్క. ఆయన చేసేటువంటి విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. వాటన్నిటినీ అప్రమత్తంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ 27 రోజులు ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటిలో వ్యక్తి, మన అన్నో తమ్ముడో చెల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీరందరూ బాగా పనిచేసి మంచి మెజార్టీ వచ్చేటట్టు చూడమని చెప్పి కోరుతూ, దాదాపు విజయవాడ ఈస్ట్ సీటు మా నాన్నగారి సీట్ ఇవ్వండి, మా నాన్నగారి సీట్ ఇవ్వండి అని 3 సార్లు తిరిగారు. మాయ చేసి తప్పని పరిస్థితుల్లో బాబు గారు చెప్తే గుడివాడ వెళ్ళకపోతే ఆయన నా మీద పగబట్టి నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టి నన్ను పక్కన పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పక గుడివాడ వచ్చినటువంటి వ్యక్తి నా మీద పోటీ చేసేటువంటి అభ్యర్థి, తప్పక గుడివాడ వచ్చినటువంటి అభ్యర్థి కావాలో, చచ్చినా బతికినా గుడివాడలోనే మీతో ఉండేటువంటి అభ్యర్థి కావాలో ప్రతి ఓటరు కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మీరు ఆలోచించి మీ ఆలోచనతో పక్కన వాళ్ళకు కూడా చెప్పి ఈ ముఠా రాజకీయాలని వసూలు చేసేటువంటి ఈ రాజకీయ నాయకుల్ని ఇప్పుడే అంతం చేసి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల్సినటువంటి పరిస్థితి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు గుడివాడలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు.
రానున్న ఎన్నికల్లో వచ్చే నెల 11వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. దానిలో భాగంగానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన కొడాలి నాని గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ గుడివాడలో చాలామంది నాయకులు మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము అని చెప్పి ప్రగల్భాలు పలికే నాయకులు ఎవరికి దమ్ము ధైర్యం ఇక్కడ నుంచోటానికి సరిపోక వేరే ప్రాంతం నుంచి బెజవాడ నుంచి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి రాజకీయం చేద్దామని చూస్తున్నారు. నేను సూటిగా ఈ నాయకుల్ని కానీ ఈ తెలుగుదేశం పార్టీని కానీ ప్రశ్నిస్తున్నా. ఇదే అవినాష్ 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేశాడు. అది వాళ్ళ సొంత ఊరు, సొంత ప్రాంతం, సొంత స్థలం. పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు. మిమ్మల్ని విజయవాడ ప్రజలందరూ కూడా మీ గురించి మీ నాన్నగారి చరిత్ర కానీ మీ చరిత్ర కానీ అంతా తెలుసుకుని విజయవాడ ప్రాంత ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని అక్కడ తిరస్కరించి తరిమి కొట్టారు. మీరు ఈ రోజున ఒక 500-600 మందితో గుడివాడ వచ్చి గుడివాడ ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్న గుడివాడ వాతావరణాన్ని కలుషితం చేద్దామని అరాచకం చేద్దామని 500-600 మంది గుడివాడలో దిగి ఇక్కడ గుడివాడలో మీ ఇంటి పక్కన తిరుగుతున్నారు, మా ఇంటి పక్కన తిరుగుతున్నారు, అందరి పక్కన తిరుగుతున్నారు, మనలోనే తిరుగుతున్నారు. వీళ్ళందరూ 2014లో ఇతను విజయవాడ పార్లమెంటుగా అభ్యర్థిగా నుంచున్నప్పుడు ఏం పొడిశారు ఏం చేశారని అడుగుతున్నా. పార్లమెంటుకి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఆ ఎన్నికల్లో మరి పార్లమెంట్ సభ్యులుగా మరి వల్లభనేని బాలశౌరి గారు, మరి అసెంబ్లీ సభ్యులుగా మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారు మరి పోటీ చేస్తున్నారు. మరి ఎన్నికల సమయం కూడా మరి చాలా తక్కువ ఉంది. మనమంతా కూడా మరి చాలా కష్టపడి ఈ 20-25 రోజులు కూడా కష్టపడి మరి ప్రతి ఒక్కరు కూడా మరి వార్డుల్లో కానీ మరి ఊళ్ళో కానీ తిరిగి మరి మనకి విజయం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి గుడివాడ నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాల పైగా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మరి వాళ్ళ అధికార మతంతో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళంతా కూడా తమ అధికార మతంతో చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. వాళ్ళు పోటీ చేస్తాం, మేము నాని గారిని ఓడించేస్తామని చెప్పి మరి రకరకాలైనటువంటి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు. మరి ఈ రోజున మరి గుడివాడ నియోజకవర్గంలో మరి నాని గారిని ఢీకొట్టే సత్తా కానీ దమ్ము ధైర్యం కానీ ఏ ఒక్క నాయకుడికి కూడా లేదని మరి ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. మరి వాళ్ళు చెప్పేవాళ్ళు మేము నాని గారిని అలా ఓడిస్తాం ఇలా ఓడిస్తాం అని చెప్పి మరి ఈ ఓడించే సత్తా ఎవరికీ లేదని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. మేము ఎవరినో తీసుకొచ్చాం, ఇంకో నాయకుడిని తీసుకొచ్చాం, పడగొట్టేస్తామంటున్నారు. మరి ఇంత చేతకాని దద్దమ్మలు మరి ఇప్పుడు దాకా మీరు మరి చెప్పే ప్రగల్భాలన్నీ కూడా మరి ఏమైపోయినాయో కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ చెప్తున్నారు మరి గుడివాడ నియోజకవర్గం అంత ప్రశాంతమైన నియోజకవర్గం మనం ఎక్కడా కూడా చూసున్నాం. గత 15 సంవత్సరాలుగా మరి మనం చూసుకుంటే ఏ విధమైన గొడవలు కానీ ఏ విధమైన తగాదాలు కానీ లేవంటే దానికి కారణం నాని గారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేసిన వ్యక్తిని చిత్తుగా ఓడించి కొడాలి నాని గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ రోజు మనం ఈ సమావేశం పెట్టుకోవడానికి బహుశా కార్యకర్తల సమావేశం బహుశా ఇదే ఆఖరి అనుకుంటా. మనమంతా కూడా ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి కూడా మరి వార్డులోకి ఊళ్ళోకి వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆలోచించి మనం అంతా కూడా తెలియజేయాల్సిన విషయం, ఏ వ్యక్తి కావాలి, అరాచకమా లేదా ప్రశాంత వాతావరణం కావాలా? అరాచకం కావాలంటే మరి ఆ పార్టీ ఓటేస్తే అరాచకం వస్తుంది. ఈ రోజున ఇటువంటి ప్రశాంత వాతావరణం గుడివాడ ఉన్నదంటే మరి నాని గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క సోదరిమణులు కూడా గుర్తుంచుకుని మరి కొడాలి నాని గారిని మరి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అదే విధంగా పార్లమెంటుకి వల్లభనేని బాలశౌరి గారికి కూడా మీ అమూల్యమైన ఓటు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. గుడివాడలో గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తరువాత తొలిసారి పుట్టినరోజు వేడుకలు గుడివాడలో జరుపుకోవడంతో కార్యకర్తలు నాయకులు అవినాష్కు ఘన స్వాగతం పలికి గజమాలలు శాలువాలతో శుభాకాంక్షలు తెలిపారు. పురపాలక సంఘ కార్యాలయం ముందు భారీ కేక్ను మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ పార్టీ నాయకులతో కలిసి అవినాష్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే కార్యకర్తలకు అండగా ఉండి గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా భావించి తమను ఆదరించాలని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి అవినాష్ పోటీ చేపిస్తున్నానంటే ఆ నిమిషం నుంచి ఈ నిమిషం దాకా రేపు రాబోయే ప్రతి గంట ప్రతిరోజు కూడా నన్ను కంటికి రెప్పలా ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ 4.5 ఏళ్ళు కానివ్వండి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు పెద్దలు శోభనాథేశ్వరి గారి నాయకత్వంలో కానివ్వండి, ఈరోజు ఒక గుడివాడ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసి ఈరోజు నా కోసం ఒక తండ్రిగా నన్ను ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు రావి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఒక సోదరుడిగా ప్రతి నిమిషం కూడా నాకు మంచి చెడులు సలహాలు సూచనలు ఇస్తూ అదే ఒక సోదరుడిగా ఈరోజు నన్ను గారు ముందుకు తీసుకెళ్తున్న సోదరులు పిన్నమనేని బాబ్జీ గారికి, వేదిక మీద ఉన్న గుడివాడ నియోజకవర్గ నాయకత్వానికి, వేదిక ముందున్న కార్యకర్తలకి ప్రతి ఒక్కరి గారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చాలా సంతోషం. కేవలం వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక్కడికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పిన దగ్గర నుంచి ప్రతి నిమిషం గారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు వాళ్ళ సొంత బిడ్డలాగా మీ గుండెల్లో పెట్టుకుని నన్ను చూసుకున్నందుకు ఈరోజు మీకు జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి ఈరోజు ఏ విధంగా అయితే మీ ప్రేమ అనుభవాలు ఎన్ని గారు చూపిస్తున్నారో, మీ ఆప్యాయతలు చూపిస్తున్నారో, తప్పకుండా రాబోయే రోజుల్లో అదే విధంగా మీకోసం ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా అదే విధంగా పని చేస్తానని చెప్పి ఈరోజు అందరూ చెప్తున్నా. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మీకోసం పోరాటం చేస్తూ, ఏ చిన్న కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేసినా రెండో నిమిషం మీ ముందు వాలిపోయే విధంగా ఈరోజు మీకోసం మీకు ధైర్యంగా మీ వెనకమాల ఉంటూ, మీకు అండగా ఉంటూ, మీకు తోడుగా ఉంటూ, మీకోసం ఈ ప్రాణం ఉన్నంత వరకు గుడివాడ నియోజకవర్గం కార్యకర్తలు ప్రజల కోసం పనిచేస్తానని చెప్పని ఈరోజు అవినాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా అవినాష్ గారిని దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా రేపు 2019 సంవత్సరం జరగబోయే కురుక్షేత్రంలో ఎన్నికల కురుక్షేత్రంలో భారీ మెజార్టీతో అవినాష్ గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రోజున మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గుడివాడ శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం దేవినేని అవినాష్ గారు కల్పించడం చాలా అదృష్టం. ఈ రోజున ఆయన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సైనికుడిలాగా పనిచేసి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా భారీ మెజారిటీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈయన అవినాష్ గారు చదువుకున్న వ్యక్తి, లండన్ లో ఎంబీ చేసిన వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి. ఈ మాట ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి. చదువుకున్న వ్యక్తి, ఎంబీ చేసిన వ్యక్తి, ఆయనకి మన గుడివాడ నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న వ్యక్తి. ఇవాళ లోకేష్ గారికి ప్రీతిమైన తమ్ముడు, తప్పకుండా ఆయన సహకారంతో గుడివాడ నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గుడివాడ బుద్ధి బిడ్డ, మీ బిడ్డ, మీ అందరి వాడు, మనందరి వాడు, మన కుటుంబ సభ్యుడు, మన తమ్ముడు. ఈరోజు దేవినేని అవినాష్ బాబు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తాను.
ఈరోజు గుడివాడలో ఒక పండుగ వాతావరణం నిలబడింది. కారణం మన గుడివాడ గడ్డ ఎన్టీఆర్ అడ్డ, తెలుగుదేశం అడ్డ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ ఆయన పుట్టినటువంటి గడ్డ మీద ఈ రోజున పసుపు జెండాని రెపరెపలాడించడానికి విచ్చేసినటువంటి మన కుటుంబ సభ్యుడు, మనందరి బిడ్డ దేవినేని అవినాష్ ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. దేవినేని అవినాష్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మనందరం కూడా చక్కగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి గారు ఇవాళ మా అందరినీ కూడా పిలిచి అవినాష్ గారిని ఇక్కడ పంపుతున్నాం. దేవినేని అవినాష్ గారిని గుడివాడ మీరందరూ కూడా ఆయన్ని చక్కగా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో మనందరం కూడా జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా సరి చేసుకుని మనం ఆయన రేపు రాబోయే ఎలక్షన్ లో అఖండ విజయంతో మనందరం కూడా గెలిపించి ఈ గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీది అని వాటిని నిరూపించుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే దేవినేని అవినాష్ గారు మనకి కుర్రవాడు, అన్ని తెలిసినవాడు. దేవినేని నెహ్రూ గారు అబ్బాయి. ఇవాళ అన్ని కూడా మనకి ఇవాళ లోకేష్ గారు అన్ని ఆలోచించి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మన ఇక్కడ పంపడం జరిగిందండి. మనందరం కూడా రాబోయేది కరెక్ట్ గా 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజులు కూడా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక కార్యక్రమం నిర్వహించుకొని ఒక కార్యక్రమం ప్రకారం కూడా మనం నడిచి ఇలా రోజులు నడిచిపోతా ఉన్నాయి. మనం 20 రోజులే ఉంది. మనందరం కూడా సైనికుల్లో పనిచేసి ఇవాళ దేవినేని అవినాష్ గారిని నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో విజయం సాధించి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించుకొని మనం ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి మనం ఒక గిఫ్ట్ గా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా. గుడివాడ పెట్రోల్ బంకులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుడివాడలో పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. విజిలెన్స్ సిఐ అపర్ణ ఆధ్వర్యంలో హెచ్పి ఇండియన్ ఆయిల్ బంకులో అధికారులు తనిఖీలు చేశారు. ఆయిల్ నాణ్యత రికార్డులు తనిఖీలు చేస్తున్నట్లు విజిలెన్స్ సిఐ అపర్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నూజివీడు, కొండపల్లి, గుడివాడలలో తనిఖీలు చేస్తున్నామని, నిర్వాహకులు అవకతవకలు చేస్తున్నట్లు నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని అపర్ణ తెలిపారు. గారి ఆదేశాల మేరకు ఈరోజు కృష్ణా జిల్లాలో మొత్తం పెట్రోల్ బంకుల పైన తనిఖీ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా గుడివాడ యు కృష్ణమూర్తి పెట్రోల్ బంక్ని, అలాగే హెచ్పి ఇండియన్ ఆయిల్ కంపెనీది ఇది, అలాగే హెచ్పి పెట్రోల్ బంక్ని, ఈ రెండింటిని తనిఖీలు చేస్తున్నాము. ఇందులో వచ్చేసి మేము వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మరియు సివిల్ సప్లైస్ వాళ్ళతో కూడా కలిసి వచ్చి ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇందులో మేము ప్రత్యేకంగా చూస్తుంది ఏంటంటే సీల్స్ ఏమైనా బ్రేక్ చేశారా, అలాగే అడల్ట్రేషన్ ఏమన్నా జరుగుతుందా పెట్రోల్లో కానీ లేకపోతే డీజిల్లో కానీ, కిరోసిన్ కానీ ఇంకే ఏమైనా కలుపుతున్నారనేది చూస్తున్నాము. అలాగే వెయిట్స్ మెజర్మెంట్ ఖచ్చితంగా జరుగుతుందా లేదా, కొంచెం మెజర్మెంట్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, కొంచెం తక్కువ వస్తుందని అట్లా కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఈరోజు పెట్టారు. అవి ఖచ్చితంగా ఉన్నాయా లేవా, అట్లాగే సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏమన్నా రాంగ్ సేల్స్ కానీ ఏమైనా చూపిస్తున్నారా, రికార్డ్ ఎలా ఉంది, ఇది మొత్తం కూడా అన్నింటినీ గమనించడం పరిశీలించడం జరుగుతుందండి. ఇంతకుముందు అంటే మనకి తక్కువ చేస్తున్నారు అనేది ఏంటంటే మేము ఇప్పుడున్న ప్రజెంట్ దానికి ప్లస్ రికార్డుకి వాటికి వేరియేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే విజిలెన్స్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగి విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాటిలో కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ బంకుల్ని క్లోజ్ చేయించడం కూడా జరిగింది. ప్రజెంట్ చూస్తున్నామండి, ఇంకా వెరిఫై చేస్తున్నాము. సేల్స్ ఆఫీసర్ గారిని కూడా రమ్మని మనము కార్పొరేషన్ తరఫున చేస్తే సేల్స్ ఆఫీసర్ని రమ్మన్నాము. ఆయన ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అవన్నీ కూడా పరిశీలిస్తున్నామండి. చూసిన తర్వాత మనకి దీని మీద ఏం చేయాలి అనేది మనకి వేరియేషన్స్ కనుక ఫౌండ్ అయితే కనుక కేసు పెట్టడం జరుగుతుంది. గుడివాడ మార్కెట్ సెంటర్లో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ ఆధ్వర్యంలో గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని సోదరుడు వైకాపా నాయకుడు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాముడికి లక్ష్మణుడిగా తనకు అన్ని వేళలా అండగా ఉన్న సోదరుడు చిన్నిని దేవుడు చల్లగా చూడాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే నాని సోదరుడు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలను పట్టణంలోని గంగానమ్మ వీధిలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే నాని వైస్ చైర్మన్ బాబ్జీలతో కలిసి చిన్ని కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ తన కష్ట సుఖాల్లో అన్ని విధాలుగా అండగా ఉన్న చిన్ని లాంటి సోదరుడిని ఇచ్చిన దేవుడికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్ని అభిమానులు అద్దేపల్లి పురుషోత్తం, నీలాకాంత్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్చి 15వ తారీఖు మా తమ్ముడు పుట్టినరోజు. ముందుగా మా తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో భార్యా పిల్లలతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అన్ని రకాలుగాను చేదోడుగా వాదోడుగా ఉంటూ నాకు ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని తను కూడా అనుభవిస్తూ ఈరోజు మా కోసం కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోసం వెనకుండి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాడు. తను ఇంకా ఇటువంటి పుట్టినరోజులు అనేకం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మా తమ్ముడికి పుష్కలంగా లభించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యుడు కొడాలి నాని గారి సోదరులు, మాకు సోదర సమానులు కొడాలి చిన్ని గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇంత ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం అందరికీ కూడా చాలా సంతోషం, మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. చిన్ని గారు మామూలుగా రామలక్ష్మణులు ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు, కానీ పురాణంలో మనం చదివాం. కానీ ఇప్పుడు చిన్ని గారు కానీ నాని గారు కానీ రామలక్ష్మణులాగా ఏ కష్టంలో అయినా ఏ సుఖంలో అయినా ఒకరికొకరు తోడుగా ఉండటం. అలాగే రాజకీయంగా తీసుకుంటే అన్నకు వెన్నంటి ఉండి 2004వ సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ప్రతి ఎన్నికల్లో ఆయన ఎక్కడా కూడా బయట ప్రత్యక్షంగా కనపడరు. పరోక్షంగా ఆయన చూపించే పాత్ర చాలా అద్భుతమైనది. ఆ రోజున కనుక ఆఖరి టైంలో కనుక ఆయన ఉపయోగపడకపోతే మున్సిపాలిటీ సీట్లు కానీ ఇప్పుడున్నటువంటి చైర్మన్ కానీ ఈ కౌన్సిలర్లకు కూడా ఇంతమంది గెలిచే పరిస్థితి లేదు. అటువంటి లక్షణాలన్నా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎప్పుడూ కూడా ఆయన నిరాడంబరంగా ఉండటం, పైకి ఎక్కడ కూడా కనపడకోకుండా చాలా నిరాడంబరంగా ఉండేటటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఈ ఎన్నికల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించి గుడివాడ నియోజకవర్గంలో మళ్ళీ శాసనసభ్యులుగా నాని గారు గెలవడానికి ఆయన పాత్ర ఎంతో ఇంకా పోషించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తాం ముందుగా. అలాగే ఇందాక బాబ్జీనే చెప్పినట్టు ఎమ్మెల్యే గారికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ నిజంగా ఒక లక్ష్మణులాగా ఉంటూ ఈ రోజులో చాలా అరుదుగా చూస్తాం. అలాంటి లక్ష్మణుడు పుట్టినరోజు జరుపుకోవడం, ఇంతమంది ఆయన విషయం చెప్పడానికి రావడం అంటే నిజంగా ఆయన మంచితనం. ఆయన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ నెల 16వ తేదీ పంతులుగారి షెడ్ రోడ్డులో ప్రారంభించనున్న నూతన గృహ మరియు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కోరారు. ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు అజన్మాంతం సేవ చేస్తూ గుడివాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు రోడ్డులోని వేదిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలతో కలిసి అవినాష్ మీడియాతో మాట్లాడుతూ గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ప్రకటించిన నాటి నుండి బిడ్డలా ఆదరించిన గుడివాడ టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుడివాడలో గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని అవినాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తా చెంటి, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు నా జన్మదిన వేడుకల్ని
ఎంతో ఘనంగా ఈరోజు నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ సొంత బిడ్డలాగా ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు గారు నన్ను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలతో ఆయన ఏదైతే అవినాష్ని గుడివాడ నియోజకవర్గంలో క్యాండిడేట్గా పంపిస్తున్నానంటే కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు రావి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, ఎలవర్తి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా పెద్దనేని బాబ్జీ గారు, వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, అదేవిధంగా నాయకులు ప్రతి ఒక్క నాయకులు అందరూ కూడా ఈరోజు వాళ్ళ సొంత బిడ్డలాగా ఈరోజు నన్ను ముందుకు తీసుకెళ్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెపలాడించి చంద్రబాబు గారికి కానుక ఇవ్వాలని చెప్పని ప్రతిరోజు కూడా గ్రామాలతో, నాయకులతో, కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై ఈరోజు గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నాయకులందరూ గారా జీవితాంతం గారా రుణపడి ఉంటానని చెప్పని, తప్పకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా గుడివాడలో అభివృద్ధి జరిగిందంటే కేవలం ఈ 4.5 ప్రాంతంలో ఏళ్ళ ప్రాంతంలోనే జరిగింది. ఈరోజు మున్సిపాలిటీలో రోడ్లు కానివ్వండి, లేకపోతే ట్యాంకులు తిరగటం కానివ్వండి, లేకపోతే 10,000 దాదాపుగా 10,000 మందికి ఇల్లు 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తాం కానివ్వండి, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలోనే జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో కేవలం మున్సిపల్ ప్రాంతంలో జరుగుతుంది, అదేవిధంగా రూరల్లో కూడా అనేక చోట్ల సీసీ రోడ్లు కానివ్వండి, త్రాగునీరు ఇబ్బంది లేకుండా ఈరోజు గురువార ప్రాంత నాయకులందరూ గారు చేస్తడం జరిగింది. ఈరోజు ఆ ఒక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన లక్ష్యంతో మేమందరం గారా రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. మేమందరం గారు సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ జెండాని రెప్రవరించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ అభివృద్ధి అయితే జరిగిందో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గుడివాడ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం మార్చుతామని ఈ సందర్భంగా చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా 15వ తారీఖున చంద్రబాబు గారు ఒక నాయకుల ఒక ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఒక ఆశీర్వాదంతో నూతన గృహప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సత్యనారాయణపురంలో పంతులు గారి షెడ్ రోడ్లో ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు గారు ఆ కార్యక్రమం హాజరవ్వాలని చెప్పని, ప్రతి ఒక్కరు గారు ఆ రోజు కుటుంబ సమేతంగా అందరు గారు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి, నన్ను ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ రాజబాపయ్య చౌక్లో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో రాజబాపయ్య చౌక్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ శిబిరాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడంలో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా పట్టణంలో ఉచిత మజ్జిగ శిబిరాలను ఏర్పాటు చేస్తున్న సేవా సమితి సభ్యులు అభినందనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సేవా సమితి అధ్యక్షుడు పుట్టి హరికుమార్, రామ్ ప్రసాద్, మజ్జిగ శిబిరం దాత శివనాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ యాదవ్ గారు ఈ మజ్జిగ వేసవకాలంలో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానికానికి దాహార్తి తీర్చాలని చెప్పి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి హరికుమార్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమం జరగటానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. గత 3-4 సంవత్సరాల నుంచి హరికుమార్ గారు పిల్లలకి స్కూల్స్లో బుక్కులు, దుస్తులు పంపిణీ, అదేవిధంగా ప్రతి వేసవకాలంలో అనేక మంచినీటి చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు పెట్టి ఒక యాదవులనే కాకుండా ఆయన మిత్రులు అనేక సామాజిక వర్గాలని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడు ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాకి, ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆ దేవుడు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టి హరికుమార్ యాదవ్ గారిని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు యాదవ్ సేవా సమితి వారి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడివాడ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి మా కార్యక్రమం ఇచ్చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఆయన చేతుల మీద చేసినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అలాగే ఈరోజు మాకు
ఈ కార్యక్రమానికి దాతగా మెరుగుమల శివనాగప్రసాద్ గారు, దొండపాడు వాస్తవ్యులు వాళ్ళు సహకరించారు. వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే యాదవ్ సేవా సమితి తరఫున వాళ్ళ అనే తరఫున మాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు వడ్డాది రాజేష్ పేర్కొన్నారు. వడ్డాది ట్రస్ట్లో నిర్వహించే ఉచిత కంప్యూటర్ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ వడ్డాది రాజేష్ పేర్కొన్నారు. నెహ్రూ చౌక్ సెంటర్లోని ట్రస్ట్ కార్యాలయంలో రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా ఇంటర్ 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ ఉచిత కంప్యూటర్ శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది టైపింగ్తో పాటు డిజిటల్ ల్యాబ్ ద్వారా కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రాజేష్ పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలో వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ గత 15 సంవత్సరాలుగా సంవత్సరానికి 1000 మంది కంప్యూటర్ నేర్పుతున్నాము. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ రాసిన విద్యార్థుల కోసం డిజిటల్ ల్యాబ్ ప్రారంభించడం జరుగుతుంది. డిజిటల్ ల్యాబ్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి అవగాహన కోసం బిగ్ స్క్రీన్ మీద కంప్యూటర్ నేర్పి కంప్యూటర్లో ఎలా వెళ్ళాలి, ఎలా బయటికి రావాలో, ఎలా టైప్ చేయాలి, బేసిక్ లెవెల్ టైపింగ్ ఇవన్నీ కూడా నేర్పితే రేపు ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళు పైగా ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు, పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు, ఇంకా ఏ కోర్సు నేర్చుకోవాలన్నా కంపల్సరీ బేసిక్ ఎంఎస్ఎఫ్స్ కావాలి. మినిమం నాలెడ్జ్ కోసం ఈ సంవత్సరం ఇవి ఏర్పాట్లు చేసాం. కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న కానీ టౌన్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ట్రస్ట్కి వచ్చి ఈ కంప్యూటర్ నేర్చుకోవటం కోసం బయటలాగా 4000 5000 ఫీజు ఉండదు. ఓన్లీ కరెంట్ మెయింటెనెన్స్ ఒక 500 రూపాయలు కడితే చాలు. వాళ్ళకి పూర్తి అవగాహన నేర్పి కంప్యూటర్ మీద పట్టు సాధించేటట్టు చేస్తాం. అలాగే ఎవరైనా నిరుద్యోగ యువకులు ఉన్నారంటే 18 ఏళ్ళ దాటి 33 లోపల ఎవరన్నా సరే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున సీట్లు వస్తాయి. అప్పుడు వాళ్ళకి అమౌంట్ ఏం కట్టకుండా వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. విద్యార్థులకు అయితే ప్రత్యేకించి బేసిక్ లెవెల్ కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. శాసనసభ్యుడు కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలను గుడివాడ వైకాపా కార్యాలయం నందు గురువారం రాత్రి కొడాలి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలను వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన పలు కేక్లను చిన్ని కట్ చేశారు. అర్ధరాత్రి వేడుకల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు కొడాలి సోదరులకు జిందాబాద్ కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి అజన్మాంతం రుణపడి ఉంటానని చిన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చోరగుడి రవికాంత్, పసలాది యేసుబాబు, నాయకులు కడియాల గణేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ కే కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. ఘనంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. దేవినేని అవినాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. గుడివాడ పట్టణంలోని పెట్రోల్ బంకులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.